పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ లెంట్ దినాలలో ఈ రాత్రి మీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈ రాత్రి సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని మీరు సెలవిచ్చిన మాట ప్రకారము మా హృదయాలను మీ ప్రేమతో నింపండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. విత్తబడే వాక్యము మా జీవితాల్లో ఫలించినట్లు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లెంట్ కాలము మనల్ని మనము పరీక్షించుకోవడానికే కాదు, దేవుడు మనపై చూపిన అగాపే ప్రేమను ధ్యానించడానికి ఇవ్వబడిన సమయం. లోకములో మనము పెట్టుకునే నిరీక్షణ ఒక్కోసారి మనల్ని నిరాశపరచవచ్చు లేదా సిగ్గుపరచవచ్చు. కానీ క్రీస్తునందు మనకున్న నిరీక్షణ ఎప్పుడూ విఫలము కాదు. ఎందుకంటే ఆ నిరీక్షణకు పునాది మన సామర్థ్యము కాదు, మన హృదయాలలో కుమ్మరించబడిన దేవుని ప్రేమ. ప్రియులారా, దేవుడి పైన మనము కలిగి ఉన్న నిరీక్షణ మనల్నెప్పుడు సిగ్గుపరచదు. ఆయన పైన మనము పెట్టుకున్న నమ్మకాన్ని దేవుడు తప్పక నిజము చేసి తీరుతాడు. ఆయనను నమ్మిన వారికి సిగ్గుపడే పరిస్థితి రాదు అని లేఖనముల ద్వారా పౌలు భక్తుడు చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఈ పడిపోయిన లోకములో మనకంటూ ఒక ఆశ ఉందంటే అది దేవుడే. లోకమంతా కూడా పాపముతో నిండిపోయింది, ద్రోహముతో నిండిపోయింది. వీరిని నమ్మడం వల్ల నాకు నష్టము లేదు, వీరిని విశ్వసించడం వల్ల నాకెటువంటి సమస్యలు రావు అని ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. అందరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధముగా మోసము చేస్తూనే ఉన్నారు. వారిపైన మనము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహము చేస్తూనే ఉన్నారు, మనల్ని సిగ్గుపరుస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న నమ్మకానికి వారు అపనమ్మకాన్ని చేస్తున్నారు. మంచిగా చదువుకుంటాడని పంపిస్తే కాయ కష్టము చేసి స్తోమత లేకపోయినా ఎలాగో కష్టపడి నా బిడ్డ మంచి ప్రయోజకుడు కావాలి, మంచి ప్రయోజకురాలు కావాలి అని మా వలె కాకూడదు అని, ఈ కష్టము వారు పడకూడదని చదువుకోమని పంపిస్తే చెడు స్నేహాలు, సినిమాలు, షికారులు, ప్రేమలు ఇక వారి ఇష్టమే అయిపోయింది. మేమెక్కడో ఉంటామో, మమ్మల్నెవరు చూస్తారని ఈ రాత్రిన యవన బిడ్డలు తిరుగుతున్నారు. తల్లిదండ్రుల నిరీక్షణను బిడ్డలు సిగ్గుపరుస్తున్నారు. తముంటున్న ఊరిలో తమ కుమారుడు ఇలా చేశాడంట, తమ కుమార్తె ఇలా చేసిందంట అని అనుకుంటున్న మాటలకు తల్లిదండ్రులు తలెత్తుకోలేనటువంటి పరిస్థితులను ఈ రాత్రి మనము చూడవచ్చు. ఈ రాత్రిన ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క నిరీక్షణ ఎవరిపైన ఉంది? మనుషులపైన ఉందా? నీకు కలిగిన ఆస్తులపైన ఉందా? నీ సంపదపైన ఉందా? లేదా నీ బంధువుల్ని, స్నేహితుల్ని, వారిని నమ్ముకున్నావా? అటువంటి నిరీక్షణ నిన్ను సిగ్గుపరచొచ్చు. జాగ్రత్తగా విను. నలుగురిలో నవ్వుల పాలు చేస్తుందేమో. జాగ్రత్త. వారు నీ నుండి ఆశించి నిన్ను నమ్మించి నిన్ను మోసపరుస్తారు. కాని నీవు, నేను, మనమందరము నమ్మిన మన దేవుడు సర్వోన్నతుడు, సజీవుడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయన నీ నుండి ఏమీ కోరుకోడు, నీ నుండి ఏమీ ఆశించడు, నిన్ను మోసపరచడు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు అని. ఏ నిరీక్షణ అనంటే దేవుని పైన
మనము కలిగి ఉన్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. భక్తుడంటున్నాడు, ఇహమందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్నాశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని పైన మనము కలిగి ఉన్న నిరీక్షణ మంచిది, మన జీవితాలను కట్టేది. మనము ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను ఎందు నిమిత్తమైతే ఆశ్రయించామో ఆ కార్యము దేవుడే నెరవేరుస్తాడు. దేని గురించైతే మనం అడుగుతున్నామో దేవుడు దానిని ఇవ్వగలడు. ప్రియ సహోదరి, సహోదరుడా, యోసేపు నిరీక్షణ దేవుని మీద ఉంది, మనుషుల మీద లేదు. తనను దేవుడు గొప్ప అధికారంలో ఉంచబోతున్నాడు అనే దేవుని వాగ్దానమును యోసేపు నమ్మాడు. అందుకే యోసేపు అనుకున్న కార్యము నెరవేరింది. ఒకవేళ యోసేపు నిరీక్షణ మనుషులపై ఉండి ఉంటే ఆలోచించండి, కనీసము ఆ ఐగుప్తులో ఒక కాపలదారుడుగా కూడా కాకపోయేవాడు. కొన్నిసార్లు దేవునిపైన మనకు కలిగిన ఈ నిరీక్షణ ఆలస్యము అనిపిస్తుండొచ్చు, కాని జాగ్రత్తగా వినండి, అది జరిగి తీరుతుంది. ఆలస్యము అనేది తిరస్కరణ కాదు. ఆలస్యమనేది శ్రేష్టమైనది ఇవ్వడానికి దేవుడు తీసుకుంటున్న సమయము. మనుషులు ఆలస్యము చేస్తున్నారు అంటే వారికి అసలు ఎప్పటికీ ఇవ్వలేరు అనర్థము. అదే దేవుని నుండి మన నిరీక్షణ ఆలస్యం అవుతుంది అంటే అద్భుతము జరగబోతుందని అర్థము. లాజరు విషయములో 4 రోజులు ఆలస్యమైన అద్భుతము జరిగింది కదా. ఈ రాత్రిన ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీరు సేవిస్తున్న యేసయ్య పైన మీరు నిరీక్షణ కలిగి ఉండండి. మీ భవిష్యత్తు కోసము, మీ పిల్లల కోసము, మీ కుటుంబము కోసము, మీ సమస్యల కోసము, మీకున్న ఆరోగ్యము కోసము, మీ యొక్క ఆర్థిక పరిస్థితుల కోసము మనుషులపైన అస్సలే ఆశ పెట్టుకోకు. దేవునిపైన ఆశ పెట్టుకోండి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యాల వైపు నిన్ను నడిపిస్తాడు. ఆయనను నువ్వు నమ్ముకున్నావు గనక ఆయన నిన్ను సిగ్గుపరచడు. నీ దుఃఖమునకు, నీ సమస్యకు, నీకున్న హృదయ వేదనకు దేవుడు జవాబిస్తాడు. వాటిని నీ నుండి తీసివేసి సంతోషముతో నీ హృదయాన్ని నింపుతాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు ఎదురైనప్పుడు మనము కృంగిపోనవసరము లేదు. ఎందుకంటే శ్రమలు ఓర్పును, ఓర్పు అనుభవాన్ని, అనుభవము నిరీక్షణను కలుగజేస్తాయి. పరిశుద్ధాత్మదేవుడు మనకు తోడయుండి తండ్రి అయిన దేవుని ప్రేమను ప్రతిరోజు మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. సిలువపై యేసయ్య కార్చిన రక్తము మన నిరీక్షణకు గ్యారెంటీ. ఆ ప్రేమ మనల్ని సిగ్గుపరచనీయదు, ఒంటరిగా విడిచిపెట్టదు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకున్నవి నన్ను మోసము చేశాయి, నా జీవితము సిగ్గుపాలైంది అని బాధపడుతున్నారా? మనుషులు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారా? అయితే ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడాలని కోరుకుంటున్నారు. మీ పాప భారముతో, అవమానముతో ఉన్నారా? సిలువ చెంతకు రండి. ఆయన నిరీక్షణ మిమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. మీ హృదయ కవటాలను తెరిచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించండి. ఎవరైతే తమ జీవితాన్ని ఈ రాత్రి ప్రభువుకు అప్పగించి ఆ నిరీక్షణను పొందుకోవాలని ఆశపడుతున్నారో వారు మీరున్న స్థలాల్లోనే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని, లేదా మీరు లేచి నిలవబడి ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని ఇప్పుడే తాకడానికి సిద్ధముగా ఉన్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే 1000 కోట్ల వందనాలు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మా సొంత
బలము మీద కాక మీ పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలలో కుమ్మరించబడిన మీ అగాపే ప్రేమ మీద ఆధారపడి జీవించే కృపను మాకు దయచేయండి. లోక సంబంధమైన ఆశలు మమ్మల్ని నిరాశపరచవచ్చు, కానీ మీ శిలువ రక్తము ద్వారా మాకు కలిగిన నిరీక్షణ శాశ్వతమైనదని మేము నమ్ముచున్నాం. అయ్యా, ఈ లెంట్ దినాలలో మా హృదయాలను మరింతగా శోధించుకొని మీ ప్రేమలో ఎదుగుటకు సహాయం చేయండి. అయ్యా, వాక్యము వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎవరైతే నిరాశతో, వేదనతో, అవమాన భారముతో ఉన్నారో వారికి మీ అద్భుతమైన శాంతిని, నిరీక్షణను అనుగ్రహించండి. ఈ వాక్యము మా హృదయాల్లో ఫలించి మేము లోకానికి మీ ప్రేమను చాటి చెప్పే సాక్షులుగా ఉండుటకు బలపరచండి. అయ్యా, ఈ రాత్రి ప్రత్యేకముగా ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రయాణం అంతటిలో మీరు తోడుండి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు బిడ్డలను చేర్చండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్తమును ఆశీర్వదించండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులను ప్రత్యేకంగా రాత్రి మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల సమయం బిడ్డలు సిద్ధపాటు చేస్తూ ఉండగా నా తండ్రి వారి సిద్ధపాటంతట్లో తోడుగా ఉండండి. పరీక్షలు రాస్తూ ఉండగా కూడా తోడుండండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. గడిచిన కాలమంతా వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును నా తండ్రి ఇదిగో జ్ఞాప్తికి తెచ్చుకొని పరీక్షలో సరైన విధముగా పొందుపరచుటకు మీ కృపను చూపి వారితో మీరుండి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైనటువంటి ఫలితాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టారీతాన్ని ఆశీర్వదించండి. వారున్న చోట నీకు మహిమకరముగా ఆ బిడ్డలుండుటకు కృప చూపండి. వారి యజమానులు వారి పట్ల దయ కలిగి ఉండుటకు కృప చూపండి. ప్రాముఖ్యంగా ఈ దినాలలో అక్కడున్నటువంటి అనానుకూల పరిస్థితుల్లో నా తండ్రి ఎవరూ కూడా గాయపడకుండా, ఇబ్బంది పడకుండా, భయపడకుండా, బాధపడకుండా ఉండుటకు కృప చూపండి. వారి చుట్టూ మీ కంచె వేయండి. అక్కడున్న ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు మార్చి శాంతి సమాధానాలను దేశాల మధ్య చేకూర్చమని వేడుకుంటున్నాం. అయా, చాలామంది బిడ్డలు వారున్న స్థలంలో స్వేచ్ఛగా పని చేసుకుంటకు కావలసిన అనుమతులు లేక ఇబ్బందులు పడుతూ అయా ఇదిగో మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డకు కావలసిన అకామాను మీరు అనుగ్రహించి బిడ్డలను ఆశీర్వదించి అయా వారి కుటుంబాలను పోషించుకున్నటకు బిడ్డలకు కృపచూపమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యముగా గర్భఫలము లేని ప్రతి బిడ్డని రాత్రి మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా వారి గర్భాలపై మీ పరిశుద్ధమైన స్థాన్ని ఉంచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి అప్పుల భారమును, ఆర్థిక ఇబ్బందిని తొలగించమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం. మీ సేవకులు, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో అయా మీ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించే చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మీరుండి కావలసిన సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, రీతిగానే ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీల గృహాల చుట్టూను
మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.